తిరుమల లడ్డూ వివాదం టీడీపీ వైసీపీ మధ్య చిచ్చుపెట్టింది. శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి అగ్గిరాజేసింది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడే లడ్డూ ప్రసాదంపై హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ రచ్చకు కారణమయ్యాయి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయింది. హిందువుల విశ్వాసాలు దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడింది. తిరుమల స్వామివారి భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి లడ్డూ ప్రసాదంపై హాట్ కామెంట్లు చేశారు ఏపీ సీఎం. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని చంద్రబాబు ఆరోపించారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం తెలిసి ఆవేదన తాను చెందినట్టుగా చెప్పారు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నట్టుగా చెప్తున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు చేసినటువంటి ఆ ఆరోపణలపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఎక్స్లో 2 పోస్టులు పెట్టిన వైవి సుబ్బారెడ్డి తిరుమలలో లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని ఒక పోస్టులో అన్నారు. 100 కోట్ల హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. తిరుమల ప్రసాదంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని, తాను తన కుటుంబం దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తమ కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. అయితే వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరిన వెంటనే అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి ఆ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. తిరుమలను రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారో, కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఎవ్వరూ మర్చిపోలేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేయడం కోసం టీటీడీ 4 ప్రముఖులతో నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రస్తుతం కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీ నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నెయ్యినే తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగిస్తున్నారు. అయితే కోట్ల మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే పొలిటికల్ రచ్చ స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ ఇష్యూ ఎటెళ్తుందా అని పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జోరుగానే జరుగుతోంది.